కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అయితే గనక సంచలనం సృష్టించాయి. ఏంటి అంటే గనక ఓట్ చోరీ బీజేపీపై అయితే గనక ఓట్ చోరీ ఆరోపణలు చేశారు. ఇది ఇప్పుడు సుప్రీంకోర్టుకి అయితే చేరింది. దీనిపై ప్రత్యేకంగా ఒక పిల్ అయితే దాఖలైంది. ఆ పిల్ పై సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఆ పిల్లే ఎందుకు వేశారు, అలాగే సుప్రీంకోర్టు ఏమందనేది అయితే ఒకసారి చూద్దాము. రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దంటూ సుప్రీంకోర్టు మరోసారి హాట్ కామెంట్స్ అయితే చేసింది. ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఇమీడియట్ గా సుప్రీంకోర్టుకి అయితే వెళ్తూ ఉన్నారు. కొన్ని పిటిషన్లపై అయితే కనుక సుప్రీంకోర్టు కొద్దిగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు అలాగే రాజకీయ అంశాలకు ఇదేమీ వేదిక చేయకండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పేయడం జరిగింది. తేల్చి చెప్పేసింది. వీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని చెప్పేసి సూచించింది. విషయం ఏంటంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి ఓట్ చోరీ ఆరోపణలపై సిట్ విచారణ జరిపించాలని కోరుతూ రోహిత్ పాండే అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే ఈ విషయంలో ఈసీఐని అయితే కనుక ఆశ్రయించాలంటూ పిటిషన్లకు సూచించింది. అయితే తాను ఈసీఐకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని పిటిషనర్ కోర్టుకు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని ధర్మాసనం అయితే తేల్చి చెప్పేసింది. ఇందులో అయితే కనుక ఈ ధర్మాసనంలో అయితే జస్టిస్ సూర్యకాంత్ గారు అలాగే జస్టిస్ జోయ్ మాలా బాగ్చి గారితో కూడినటువంటి ధర్మాసనం అయితే ఈ నిర్ణయం వెలువరించింది. ఇక కాగా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కలిసి దేశంలో ఓట్ల చోరీకి అయితే పాల్పడుతున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించిన ఆయన ఓట్ చోరీ గద్దీ చోడ్ అనే నినాదంతో ఇప్పుడు ఓటర్ అధికార యాత్రను కూడా చేపట్టడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే సుప్రీంకోర్టు ఇలాంటి వ్యవహారాలు మా దగ్గరికి తీసుకురావద్దు, దీన్ని సుప్రీంకోర్టును వేదిక చేయొద్దు రాజకీయాలకంటూ తేల్చి చెప్పడం జరిగింది.